జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సింధు, లేకపోతే నాకే ఎదురు పడతావా అడ్డు తిరుగుతావా? ఇప్పుడు ఎదురు తిరగవే, నన్ను ఆపాలని చూడవే. ఆ జైల్లో ఉండి ఎలా ఆపుతావో నేను కూడా చూస్తాను. ఎస్, రండి డాక్టర్. ఎస్ ఎస్. తేజ ఏంటి లేడీ డాక్టర్ని తీసుకుని ఇంటికి వచ్చాడు? డాక్టర్ గారు, తనే నా వైఫ్ మధు. హాయ్ అమ్మా. హాయ్ డాక్టర్. తేజ, ఏంటి డాక్టర్ని తీసుకొచ్చావు? ఏమైంది? నీకోసమే మధు. నా గురించా? దేనికి? అదే, నీకు వామిటింగ్స్ అవుతూ కళ్ళు తిరుగుతున్నాయి కదా, అయితే నీకు టెస్ట్ చేయించడానికి డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఏంటి తేజ నువ్వు? అలాంటిదేమీ లేదని చెప్తున్నాను కదా. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎందుకలా చేస్తున్నావు? వద్దు తేజ, ప్లీజ్ తనని పంపించేసి. ప్లీజ్ మధు, నా కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం వద్దనుకు. ప్లీజ్ డాక్టర్తో ఒకసారి టెస్ట్ చేయించుకో. చెప్తే అర్థం కాదా? డాక్టర్ గారు, తేజ అనుకున్నట్టు నాకేమీ లేదండి. ఏం అవసరం లేదు. మీరు బయలుదేరండి. నా మాట విను మధు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో, నేను వినను తేజ. సారీ తేజ. చూడండి మధు గారు, ఒకసారి టెస్ట్ చేస్తే ఏమవుతుంది? మీ ఆయన అనుమానం కూడా క్లియర్ అవుతుంది కదా. మీకు ప్రెగ్నెన్సీ లేకపోతే ఓకే. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి ఆ విషయంలో మీరు కేర్ తీసుకోకపోతే మీ కడుపులో బిడ్డకు ప్రమాదం కదా. ముందు జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు కదా. విన్నావు కదా మధు, ప్రెగ్నెన్సీ విషయంలో కేర్ లేకపోతే ఎంత ప్రమాదమో. నా మాట విను. అయ్యో, అది కాదు తేజ. నువ్వు ఇంకేం మాట్లాడకు మధు, ప్లీజ్. డాక్టర్ గారు, తను అలాగే అంటుంది, మీరు తీసుకెళ్ళండి. వెళ్ళు మధు, వెళ్ళు. పదండి. అమ్మయ్య, రిజల్ట్ పాజిటివ్గా వచ్చేలా చూడతండ్రి. ఏమయ్యా రైటరు సార్, ఆ ఫేక్ కరెన్సీ కేసులో ఎఫ్ఐఆర్ రెడీ చేయి. అలాగే సార్. సెక్షన్స్ అన్ని స్ట్రాంగ్గా పెట్టండి. ఓకే సార్. కోచ్ని రెడీ చేయి. ఓకే సార్. ఆగండి సింధు. పిల్లలు ఎక్కడికి సార్? మా కోడలతో మాట్లాడాలమ్మా. పిల్లలు వాళ్ళమ్మ కోసం బాగా ఏడుస్తున్నారు. చూడండి సార్, సిఐ గారు పర్మిషన్ లేదే ఆమె దగ్గరకు ఎవరు వెళ్ళకూడదు. ముందు సార్ దగ్గర పర్మిషన్ తీసుకోండి. సార్ ఎక్కడున్నారు? సార్ అక్కడున్నారు. సార్ 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 ప్లీజ్ సార్, వాళ్ళమ్మ కోసం తన పిల్లలు వచ్చారు సార్. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళి మాట్లాడు. థ్యాంక్ యూ సార్. మా సార్తో చెప్పానమ్మా, మాట్లాడుకోమని చెప్పారు. సరే. సింధు, ఏంటమ్మా ఇది? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు మావయ్య. దానికి నాకు ఏ సంబంధం లేకపోయినా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి మరి ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశారు.
నాకు అలాగే అనిపిస్తుందమ్మా. అయినా సింధు, నువ్వేం కంగారు పడకమ్మా. సిఐ గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా నిన్ను బయటికి తీసుకొస్తానమ్మా. అమ్మా, అసలు పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేశారు? అసలు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావమ్మా? నాకు చాలా భయంగా ఉందమ్మా. మనం మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. చూడండి పిల్లలు, మీ అమ్మ మీ ఇంటికి రాదు. ఇలా రండి, ఏడవకండి. మీరేం భయపడకండి, నాకేం కాదు. తాతయ్య ఉన్నారు కదా, ఆయనే చూసుకుంటారు. నేను ఇంటికి వస్తాను నాన్న, మీరు వెళ్ళండి. అమ్మా, నువ్వు వచ్చే వరకు మేము నీతో పాటు ఇక్కడే ఉంటామమ్మా. అవునమ్మా, నువ్వు లేకుండా మేము వెళ్ళమమ్మా. మేము వెళ్ళమమ్మా, ప్లీజ్ అమ్మా. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది సార్? కారణం లేకుండా నా కోడల మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇలా స్టేషన్లో ఉంచడం కరెక్ట్ కాదు సార్. ఏంటే తప్పుడు కేసు పెట్టామా? నీ కోడలు ఫేక్ కరెన్సీ కేసులో పక్కా ఎవిడెన్స్తో సహా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మినిమం 7 ఏళ్లు శిక్ష పడుతుంది. ఎఫ్ఐఆర్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ ఇల్లీగల్ అంటూ ఏమీ ఉండదు, అంతా లీగల్ ప్రొసీజరే. అయితే నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. ఇప్పుడే మా లాయర్ని పిలిపిస్తాను. సింధు, మా లాయర్ కాల్ చేస్తాను. అయ్యో, మన లాయర్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఓ పని చేస్తా, నేనే వెళ్ళి లాయర్ని తీసుకొస్తాను. పిల్లలు, అప్పటి వరకు మీరు మీ అమ్మ దగ్గరే ఉండండి. అలా ఉండడం కుదరదు, బయట కూర్చోమనండి. తీసుకెళ్ళండి సార్. సరే అమ్మా సింధు, నేనే ఏదో ఒకటి చేస్తానులేమ్మా. రిషి, శశి, రండ్రా. ఏడవకండి నాన్న. పదండ్రా, అమ్మకేం కాదు. పదండి. అమ్మా, రిషి, శశి, కూర్చోండి. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి, ఎక్కడికి వెళ్ళొద్దు. సార్, కొంచెం పిల్లల్ని చూస్తూ ఉండండి సార్. రిషి, శశి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఓకేనా? నేను త్వరగా వచ్చేస్తాను. రిషి, మనం నాన్న దగ్గరకు వెళ్ళి పోలీసులు అమ్మని అరెస్ట్ చేశారని చెప్దాం. అప్పుడు నాన్న వచ్చి అమ్మని విడిపిస్తారు. కరెక్టే శశి, నాన్న అయితే అమ్మని వెంటనే బయటకు తీసుకొస్తారు. ఎత్తినట్టు ఒకసారి ట్రావా. ఓకే సార్. పద శశి, వెళ్దాం.